Yeah. Hi, hello, welcome to Mahamax. Hi, hello, welcome to Mahamax. So, ఇప్పుడు మనతో పాటు కామాక్షి గారు ఉన్నారు. అవన్నీ అడిగి తెలుసుకుందాం షో టైం ఎలా ఉండబోతుందండి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ గుడ్ అండి. సో ఇందులో చూసుకుంటే మీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని అర్థమవుతుంది. యా. సో వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ క్యారెక్టర్? కంప్లీట్లీ స్టోరీ అండి. స్టోరీ యాజ్ ఐ వాస్ టెల్లింగ్, ప్రతి సీన్లో ఓకే నెక్స్ట్ ఏమవుతుందని ఆడియన్స్ వెయిట్ చేస్తారు. అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా రిలేటబుల్ ఉంటుంది. ఒక మదర్ చూసినా రిలేట్ చేసుకుంటారు, ఒక డాటర్ చూసినా రిలేట్ చేసుకుంటారు. సో రిలేటబిలిటీ ఫ్యాక్టర్ నాకు బాగా అనిపించింది. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ గో త్రూ అయ్యే మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి మూవీలో. మీరు అంటే నార్మల్గా యాక్టర్స్గానే కాకుండా ఒక డాక్టర్గా కూడా లైక్ సమాజంలో జరిగే వాటి మీద కూడా మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో మీకు ఎందుకని అంత ఇంట్రెస్ట్ సమాజంలో ఇట్లా జరుగుతున్న వాటి సిచ్యువేషన్స్ మీద? యాక్చువల్లీ నాకెందుకు ఇంట్రెస్ట్ అని అడగడం కన్నా అందరూ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అడగడం చాలా బెటర్ క్వశ్చన్ ఏమో. బికాజ్ బిఫోర్ బీయింగ్ అ డాక్టర్, బిఫోర్ బీయింగ్ అన్ యాక్టర్, మనం అందరం వీఆర్ హ్యూమన్స్, వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. ఒకళ్ళకి కష్టం వచ్చిందంటే, ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి కష్టం వచ్చిందంటే వెళ్ళి మాట్లాడతాం కదా. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. సో అలానే ఆర్ హోల్ నేషన్ ఇస్ లైక్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఒకటి ఏదైనా జరుగుతుందంటే మన ఒపీనియన్ రేస్ చేయడం వల్ల ఆ డిస్కషన్ పెరుగుతుంది. దానికి ఇనఫ్ ఏమంటారు విజన్ ఆర్ జనాలు దాని గురించి మాట్లాడుకుంటారు అని అనిపిస్తే ఓకే ఐ ఆల్సో వాయిస్ మై ఒపీనియన్ అనేది నేను ఎప్పటి నుంచి అనుకుంటాను. నేను ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి నేను ఇంతే. ఐ లైక్ టు ఆస్క్ క్వశ్చన్, ఐ లైక్ టు ఆస్క్ వై. సో ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నేను నా సేఫ్టీ కోసం నేను మాట్లాడకూడదు అనేది నాకు ఇంకా అది వంట పట్టలేదు. చూద్దాం. మ్యామ్, మేము చూసుకుంటే పొలిమేర 2 తర్వాత కూడా లైక్ మంచి సినిమాలు చేశారు. బట్ ఆఫ్టర్ పొలిమేర అంత రికగ్నైజేషన్ ఇంకా క్యారెక్టర్స్కి రాలేదేమో అనిపించింది. సో ఎందుకని, అంటే స్క్రిప్ట్ పరంగానా లేకపోతే ఏది ప్రాబ్లం వచ్చింది? యాక్చువల్లీ పొలిమేర 2 తర్వాత కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయండి. ఓంబిం బుష్, దిస్ వన్ మోర్ ఓటీటీ ఏదో రిలీజ్ అయినట్టు. అవన్నీ మేము 2021-2022లో షూట్ చేసాము. పొలిమేర కన్నా ముందు షూట్ చేసినవి తర్వాత రిలీజ్ అయ్యాయి. సో పొలిమేర తర్వాత నేను చేసింది ఇదే నా ఫస్ట్ ఫిలిం. పొలిమేర 2 షూట్ అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది చేశాను. దీంతో పాటు లైలా చేస్తూ ఉన్నాను. సో ఈ రెండిట్లో లైలా వచ్చింది, ఇది రావాలి. సో ఇంకా పొలిమేర 2 తర్వాత నేను అన్ని చాలా మంచి ప్రాజెక్ట్స్తోనే ముందుకు వస్తున్నాను ఈ ఇయర్. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. వర్కింగ్ విత్ నవీన్ చంద్ర గారు ఎలా అనిపించింది? అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. నవీన్ చంద్ర గారు ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన క్రాఫ్ట్ గురించి, ఆయన స్కిల్ సెట్ గురించి మాట్లాడేంత కెరియర్ కూడా నాకు లేదు. బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్. సో అది మీకు ప్రతి ఫ్రేమ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు లైనప్లో దీని తర్వాత ఇంకేం మూవీస్ ఉండబోతున్నాయి? 12 రైల్వే కాలనీ మీరు అందరు టీజర్ చూశారు. నాది అల్లరి నరేష్ గారిది. డెబ్యూ డైరెక్టర్, సూపర్వైజ్డ్ బై పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు. శ్రీనివాస్ చిట్టూరి గారి ప్రొడక్షన్లో అది రాబోతుంది. దెన్ డెకాయిట్ మొన్న అనౌన్స్మెంట్ వచ్చింది, December 25th రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకొక ఫిలిం ఉంది, అది ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు. సో ఐ కెనాట్ స్పీక్ అబౌట్ ఇట్. సో ఈ ఫిలిం కాకుండా ఇంకా 3 రిలీజెస్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ పొలిమేర 3 షూట్ స్టార్ట్ అవుతుంది వెరీ సూన్. అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి ఉంటుంది. సో దెర్ ఆర్ 3-4 అదర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ రిలీజింగ్ నెక్స్ట్ ఇయర్. సో కంప్లీట్లీ ఒక 8 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.